హర హర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వర దివ్యాత్మ స్వరూపులైన భక్తజనులందరికీ శ్రీకంఠ సదాశివ బాలావాగేశ్వరి, బాలా కామేశ్వరి, బాలా సౌభాగ్యేశ్వరి మీ అందరినీ అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ, మరి ప్రతి ఒక్కరూ కూడా సకాలములో ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, విద్యావంతులుగా ఉండాలి. ఉండి తీరాలి అంటే ఏం చేయాలి, ఎలా, దానికి మార్గం ఏంటి అంటే ఎంతోమంది మహాత్ములు మనకి ఎన్నో రకాల మార్గాలు, ఎన్నో రకాల ధర్మాలని తెలియజేశారు. అలాగే మూఢాచారాలు, మూఢనమ్మకాలు లేకుండా సప్తస్వర యోగ రహస్యాన్ని, స్వర విజ్ఞానం తెలుసుకుని సమయపాలన, తత్వాన్ని అనుసరించి, స్వరజ్ఞానాన్ని అనుసరించి, దిశ జ్ఞానాన్ని అనుసరించి, సరిసంఖ్య, బేసి సంఖ్య తెలుసుకుని సప్తస్వర యోగాన్ని మనం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, శీఘ్ర ఫలితాలు వస్తాయి. అలా రావాలంటే మనం సద్గురుని ఆశ్రయించాలి. సద్గురుని ఆశ్రయించి మనం ఆయన చెప్పినట్టుగా మనం చేసినట్లయితే అనుభవజ్ఞులైన సద్గురువుల్ని, త్యాగంతో చెప్పేటువంటి సద్గురుల్ని, ప్రతి ఒక్కరిని తన సొంత కన్నబిడ్డల్లాగా భావించేవారిని, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కూడా నిత్యానందంగా ఉండాలి, ఆకలి బాధ, రోగ బాధ, ప్రతికూల బాధలు తొలగాలి అనే ఆలోచన కలిగినటువంటి వారు మద్గురువులు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస వారు. కనుక వారి దగ్గరికి వచ్చేవారు అందరూ కూడా నాకు అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలని అడిగి బాధపడిన వారే తప్ప భగవంతుడు కావాలి, గురువు కావాలి, యోగం కావాలి, ధ్యానం కావాలని అడిగేవారు తక్కువ. కనుక ఆయన అనుగ్రహించారు. ఆకలి బాధ, విద్య, విత్తం, వీరం బాధ తొలగాలి, ఆ మూడు కలగాలి. విద్య ఉన్నప్పుడు ఉద్యోగం వస్తుంది, పనిపాటు చేయగలుగుతాం. సరస్వతీదేవి వాగీశ్వరి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు మనకి వాగీశ్వరి అనుగ్రహం కలిగింది అంటే అప్పుడు కామేశ్వరి అనుగ్రహం కలుగుతుంది. కామేశ్వరి అంటే లక్ష్మీదేవి. లక్ష్మి ఎప్పుడైతే ఉందో మనం అన్నీ సాధించగలుగుతాం. లక్ష్మి ఎప్పుడైతే అనుగ్రహం వచ్చిందో మహాకాళి అనుగ్రహం కలుగుతుంది. అంటే సౌభాగ్యేశ్వరి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి వాగీశ్వరి, కామేశ్వరి, సౌభాగ్యేశ్వరి అనుగ్రహం కావాలి. మూడు శక్తులు మనకు ఉంటేనే మన జీవితం 3 పావులు 6 కాయలుగా ఉంటాయి. దాని స్వరయోగమే మార్గం. దిశిభోగమా, దశభోగమా, శిలాభోగమా అని అంటూ ఉంటారు. అలాగే భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా నా దేహానికి ఆరోగ్యం బాగాలేదు అనేవాళ్ళు 100 మంది ఉంటారు. కానీ నా మనసు బాగోలేదు అనేవారు 1,000,000 మంది ఉంటారు. కానీ నా ప్రాణం బాగోలేదు అన్నవాళ్ళు 100కి 10 మందే ఉంటారు. అదే ప్రాణ రహస్యం. ప్రాణం బాగుంటే, మనసు బాగుంటే ఈ శరీరం బాగుంటుంది. మనసు బాగుంటే ప్రాణం బాగుంటుంది, ప్రాణం బాగుంటే మనసు బాగుంటుంది. ఆ ప్రాణానికి మనసుకి ఉన్నటువంటి సంధి దీన్ని మనం తెలుసుకుని జన్మించినటువంటి ప్రతి నక్షత్రానికి, ఉదాహరణకి ఒక రాహు నక్షత్రం ఉన్నది. రాహు నక్షత్రం తర్వాత గురు నక్షత్రం వస్తుంది. రాహు నక్షత్రానికి, గురు నక్షత్రానికి మయాన్నున్న సంధికాలం మహాప్రమాదంగా ఉంటుంది. చంచలంగా ఉంటాం, మనసు బాగోదు, ఆందోళన, ప్రతికూల భావాలు, చంచలం పుడుతుంది.
రాహు వలన మనసు సంచులో అవడము, అజ్ఞానం కలగడము, తీవ్ర స్థాయిలో మెంటల్ ఎఫెక్ట్ లాగా మనం బాధపడడం కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే జాతకం చూపించుకోవాలి, దానాలు ఇవ్వాలి, పూజలు చేయాలి, గుడికి వెళ్ళాలి. దాని తర్వాత వచ్చేది గురు నక్షత్రం. గురువుకి రాహువుకి ప్రతికూలంగా ఉంటుంది కనుక ఆ సంధి సమయం ఇది 48 నిమిషాలు, అది 48 నిమిషాలు చండాల యోగం అవుతుంది. తద్వారా మనకి అజ్ఞానం పెరిగిపోతుంది, ఉన్న జ్ఞానం శూన్యం అయిపోతుంటుంది. ఎలా? శివ నక్షత్రాలు మరి విష్ణు నక్షత్రాలు, శివ లగ్నాలు విష్ణు లగ్నాలు అని మన రెండు ఉంటాయి. విష్ణు లగ్నంలో ఉన్నటువంటి వారికి అందరికీ రాహు నక్షత్రాలు ప్రతికూలంగా ఉంటాయి. అలాగే శివ లగ్నాల్లో ఉన్నటువంటి రాహువు అనుకూలంగా ఉంటుంది. అందుకనే గురువుకి రాహువుకి పడదు, ఇబ్బంది వస్తుంది ఆ సమయం. అని ఆ సంధి సమయంలో మనం ఆ సమయంలో ఉన్నటువంటి స్వరాన్ని, దిశని, తత్వాన్ని తెలుసుకుని ఆ 48 నిమిషాలు కనీసం చివరి కాలంలో 24 నిమిషాలు, అంటే రాహు నక్షత్రం చివర 24 నిమిషాలు, గురు నక్షత్రం ప్రారంభం 24 నిమిషాలు, మొత్తం 48 ఒక ముహూర్త కాలం నువ్వు భగవద్ధ్యానం చేస్తూ ఆ సమయంలో స్వరాన్ని నడుపుతూ ఆ సమయంలో ఉన్న స్వరం దేవతని స్మరిస్తూ ఆ సమయంలో ఉన్నటువంటి స్వరదేవతకి ఎన్ని సంఖ్య సరి సంఖ్యలో మనం జపం చేయాలా, బేసిస్ సంఖ్యలో జపం చేయాలా, స్వరయోగం ద్వారా చేయడం ద్వారా అది శాంతిస్తుంది. మనకి ప్రతికూల భావాలు పోతాయి. మనకి అప్పుడు మైండ్ సెట్ అవుతుంది, అంటే నీ ప్రాణం సెట్ అవుతుంది. అలాగే నీ మనసు స్థిమితి పడుతుంది. అప్పుడు నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది, చంచలం పోతుంది, నిర్మలం అవుతాం. అలాగే కుజ నక్షత్రాలు ప్రారంభమైనప్పుడు కుజుడి తర్వాత రాహు నక్షత్రం వస్తుంది. అప్పుడు దానికి ప్రతికూలం ఉంటుంది. అప్పుడు అదే సమయం అదే రకంగా కుజుడికి సంబంధించినటువంటి దేవతని, రాహువుకు సంబంధించిన దేవతని ఆ 48 నిమిషాలు మనం స్వరయోగాన్ని నడిపి దిశ యోగాన్ని, తత్వయోగాన్ని కూడా తెలుసుకుని ఆ 24 నిమిషాలు, ఇది 24 నిమిషాలు సాధన చేస్తే దాని దోషం నీకు పోతుంది. అప్పుడు నీ జాతకంలో దోషాలు ఎన్ని రకాలు ఉన్నా అక్కడ ఆ సంధి కాలంలో నువ్వు సాధన చేస్తే నీకు తొలగిపోతాయి. అలా కేతు నక్షత్రం తర్వాత శుక్ర నక్షత్రం వస్తుంది. శుక్రుడికి కేతుకి ఆ సంధి సమయం చండాల యోగం అవుతుంది. సుఖయోగాలు అంటారు. సుఖయోగం అయితే దాని ప్రతికూలమైనటువంటి చెడు అలవాట్లు వస్తాయి. కేతు జ్ఞానం ఇస్తాడు, కానీ అజ్ఞాన శూన్యం అక్కడ వస్తుంది, ఆ రెండుకి పడదు. కాబట్టి ఆ సమయంలో కూడా మనం 48 నిమిషాలు మనం సాధన చేసినట్లయితే తప్పనిసరిగా మన మనసు స్థిమితం అవుతుంది. అలా శుక్రుడి తర్వాత మరి సూర్యుడు వస్తాడు. దానికి కూడా ప్రతికూల భావం, ప్రతికూల ఆలోచనలు వస్తాయి. దాన్ని కూడా సరి చేసుకోవడం స్వరయోగమే, సప్తస్వరయోగమే. ఉదాహరణకి ఆ సమయంలో ఆ నక్షత్రాధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి స్వరాధిపతి మహేంద్రి. ఆ మహేంద్రి ఆ 24 నిమిషాలు స్మరించు. అలాగే సూర్యుడికి బ్రాహ్మీ దేవత 24 నిమిషాలు స్మరించు. ఆ స్వరతత్వాన్ని బట్టి సూర్యుడికి బేసిస్ సంఖ్యలోని, అలాగే శుక్రుడికి సరి సంఖ్యలోని జపం చేయి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా. అప్పుడు ఆ రెండు గ్రహాలు నీకు అనుకూలంగానే ఉంటాయి నీ జీవితంలోని. ప్రతిరోజు మనకి సంధి సమయాలు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు రెండు తత్వాలు అక్కడ మనకు కనపడుతూనే ఉంటాయి. ఆ సమయంలో ఆ దేవతల యొక్క పేర్లు, ఆ స్వరదేవత యొక్క పేర్లు సప్తస్వర యోగం ద్వారా మనం నేర్చుకోవడము, ఆ సమయాన్ని మనం అనుష్ఠానం చేయడము, ఆ గ్రహాల యొక్క ప్రతికూల భావాలను మనం తొలగించుకోవడం మార్గం అవుతుంది. అప్పుడు అది మీ చేతుల మీదే ఉంది. మీ జీవితంలో ఇలా చేయడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో గ్రహ దోషాలు మిమ్మల్ని ఏమీ స్వరయోగం చేయడం ద్వారా పృథ్వీతత్వం ఉన్నప్పుడు
తూర్పు దిశగా తిరిగి సూర్యస్వరం నడిపిస్తూ సూర్యస్వరం ఉన్నప్పుడు, అలాగే పశ్చిమ దిశలోని జలతత్వం చంద్రస్వరాన్ని అనుసంధానం చేసుకుని సాధన చేసినట్లయితే గ్రహాలు ఎక్కడ ఇబ్బంది పడతాయి నీకు. అలాగే అగ్నితత్వం ఉన్నప్పుడు దక్షిణ దిశగా చంద్రస్వర రోజుల్లో దక్షిణ దిశగా సాధన చేస్తూ, అలాగే వాయుతత్వం ఉన్నప్పుడు ఉత్తర దిశగా సూర్యస్వరం నడిపిస్తూ సాధన చేస్తూ, ఈ రెండు తత్వాలు అగ్నితత్వానికి వాయుతత్వానికి ఉత్తర దక్షిణాలను అనుసంధానం చేస్తూ, అలాగే తూర్పు పడమర సూర్యచంద్ర స్వరాల్ని పృథ్వీ జలతత్వానికి అనుసంధానం చేస్తూ, స్వరాన్ని బట్టి బేసి సూర్యస్వరం అయితే బేసి సంఖ్యలోని, చంద్రస్వరం అయితే సరి సంఖ్యలోని, అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్న దేవతని మనం స్వరదేవతని మనం బ్రాహ్మీ దేవత, మహేశ్వరి దేవత, కౌమారి దేవత, ఆ సమయంలోని దేవత పేరు ఆ బీజాక్షరాన్ని మనం స్మరించి ఆ దేవతని మనం ప్రార్థన చేసి యూనివర్సల్ కనెక్ట్ అవుతాం. యూనివర్సల్తో మనం అనుసంధానం అవుతాం. ప్రకృతి నిన్ను అనుగ్రహిస్తుంటుంది, కౌగలించుకుంటుంది. నీ ముఖ్య ఎక్కడ అంటే ఇలా తిప్పి చూపించినట్లు ప్రకృతితో మనం అజ్ఞానం వలన మన కుండలని నిద్రపోతుంది, మేలుకోవాలంటూ కసరత్తులు, కుంభకాలు, జిమ్ములు, రన్నింగ్లు, వాకింగ్లు చేస్తాం. అది నీ ఆరోగ్యానికి నీ శరీరానికే సంబంధం. కానీ యూనివర్సల్ అనుసంధానం కాదది. నీ ప్రాణ సప్తస్వర యోగమే నీకు జీవితంలో సకాలంలో నీ బిడ్డలు, నీవు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, గృహము, ఏదన్నా సరే సకాలంలో సాధించడానికి సప్తస్వర యోగాన్ని మనం నేర్చుకోవాలి. నీ ప్రాణం ఉంటే నువ్వు ఏమన్నా చేయగలవు. నీ ప్రాణం బాగుంటే నువ్వు ఏమన్నా చేయగలవు. నీ ప్రాణం నీవు ఎవరవయ్యా, నువ్వు ఎలాగొచ్చావా, నీకు మూలం ఏంటయ్యా అంటే మహాత్ములు మనకు అందించినటువంటి దివ్య సందేశం ఏంటయ్యా అదే అంటే అద్వైత సిద్ధాంతము, ద్వైత సిద్ధాంతము, విశిష్టాద్వైత సిద్ధాంతము, శివశక్తి సామరస్య విశిష్ట అద్వైత సిద్ధాంతము అని 4 రకాలుగా మహాత్ములు మనకు అందించారు. అది సాక్షాత్తుగా మనకి ఆ 4టికి 112 మార్గాల్ని, సప్తస్వర యోగ రహస్యాల్ని, సర్వ విజ్ఞానాన్ని, విజ్ఞాన భైరవ తంత్రమని, భైరవ సంవాదమని ఆ పరమేశ్వరుడు అమ్మవారికి ఉపదేశం చేశాడు 112 రకాలుగాను. అదే మన భారతీయ ఋషులు వారి వారి మార్గాల్లో ఈ తత్వాన్ని, భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే కాశీలోని, తిరుపతిలోని ఉన్నాడు, భగవంతుడు వేరు, నీ వేరు అని ద్వైత భావంతో పూజ చేసే భక్తి భావాన్ని ప్రచారం చేశారు కొందరు మహాత్ములు. అలాగే కొందరు మహాత్ములు విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు. కొందరు మహాత్ములు ఆదిశంకరుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అలాగే రేణుకాచార్యుల వారు శక్తి శివ సామరస్య విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు ఈ భారత భూమిలో. దానికి మార్గాలే 112 రకాలుగా చెప్పారు. అందులో స్వరయోగమే అన్నిటికీ ఆధారమై ఉంది. నీ ప్రాణమే ఆధారం. నీవెవరవయ్యా అంటే నీ మూలాన్ని తెలుసుకో. నేను నీకు మూలాన్ని తెలుసుకో. ఉదాహరణకి నాకు ఒంట్లో బాగోలేదు అంటాం. ఒంట్లో బాగోలేదు అంటే ఒంటికి బాగోలేదా? ఒంట్లో బాగోలేదని నీకు ఎలా తెలిసింది? నీ మనసు ఉంటేనే తెలిసింది ఒంట్లో బాగోలేదని. నీ మనసు బాగోలేని చోటుని చూస్తే ఒంట్లో ఎలా బాగోలేదు, ఏంటి ఒంట్లో బాగోలేదు అంటే కర్ర చూరు కొట్టాడు శిష్యుడిని. అయ్యి బాబాయ్ బాధగా ఉంది అన్నాడట. ఎక్కడ బాధ ఉన్నది? ఒంటికి బాధగా తగిలింది చూడ. అక్కడ నీ మనసు ఉంది కాబట్టి నీ మనసుతో నీ ఆలోచనతో ఏవైతే ఉందో అది నీ కంటితో చూస్తున్నావు. నీ కంటితో చూస్తున్నావు కాబట్టి అక్కడ అది ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, భ్రమ చెందుతున్నావు ఎండమావుల్లాగా.
కానీ నీ చూపు కరెక్ట్ కాదు, నీ మనసుతో చూసేది కరెక్ట్ కాదు. ఎండమావులు అంటే ఎండాకాలంలో ఎండ వేడికి ఇసుక రేణువులు కెరటాలా కనబడతాయి. అక్కడ నీరుందని భ్రమిస్తాం, తీరా అక్కడికి వెళ్తే నీరుండదు, ఇసుక ఉంటుంది. అలాగే చీకట్లో ఒక నూతి మీద చేదు తాడు ఉంది, చీకట్లో చూడలేదు కనుక ఆ గట్టు మీద పాము ఉందని భ్రమిస్తున్నాం. తీరా దీపం తీసుకెళ్ళి చూస్తే అది తాడు అని తెలుస్తుంది. ఈ లోపలని పాముంది నూతి దగ్గర అని జనాన్ని పిలుచుకుని కర్రలు తీసుకొచ్చి వస్తారట. మీలాంటి పెద్దవాడు ఎవడో దీపం తీసుకొచ్చి చూస్తాడు, అది తాడు, పాము కాదు. అయ్యో తాడా అని లంపలేసుకుంటారు. అది నీ చూపు పొరపాటు, కానీ అక్కడ ఉన్నది తాడు. నీ భ్రమ, దానే మాయ. నువ్వు చూసేది మాయ, నీ ఆలోచనతో నీ మనసుతో చూస్తున్నావు కాబట్టి అక్కడ ప్రతికూల భావంతో నీకు కనపడుతుంది అది. కానీ అక్కడ ఉన్నది చూడాలి. అక్కడ ఉన్నది ఏమిటి? దీన్నే ద్వైత భావం. మరి యోగ మార్గంలో అద్వైత సిద్ధాంతం అది నీవెవరని తెలుసుకోవడం. విశిష్ట అద్వైత సిద్ధాంతం నీలోని, నాలోని, అందరిలోని, అంతటా ఆయనే ఉన్నాడని చూడడం. ఎలా ఉన్నాడయ్యా? ఆయనే ఉన్నాడయ్యా అంటే అసలు నువ్వెవరు, ఎలా వచ్చావు? పరమేశ్వరుడు అంటే ఏమిటి? విష్ణుని ఆరాధించేవారు విష్ణువే ఆది జగద్గురువుగా, విష్ణువే సర్వస్వముగా భావించి చెప్తారు. తప్పు కాదు. శక్తిని ఆరాధించేవారు శక్తే సర్వము అని చెప్తారు. అది తప్పు కాదు, అది గొప్పగా చెప్తారు. శివుడిని ఆరాధించే శివుడే అంతటా అని చెప్తారు. అది గొప్పదే, అది మంచిదే. వాడిని శివుడినే ప్రధానంగా చూసుకుంటారు. దేనిగా నువ్వు దాన్ని దర్శిస్తున్నావో అది గొప్పగా చూడడమే సాధన రహస్యం. అప్పుడు ఇట్లా మనం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావయ్యా, నీవెవరో తెలుసుకోవాలి. ఇదంతా కూడా మాయ. నువ్వు ఎలా వచ్చావు? తల్లి గర్భంలోకి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా నీ ప్రాణశక్తి నీలో ప్రవేశించింది. నీలో ప్రవేశించి ఆ ప్రాణ ఉచ్ఛ్వాస నిశ్వాసల శక్తి ద్వారా నీకు మూలం నీ ప్రాణమే. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆ ప్రాణం ఉంటేనే మనం జీవించి ఉంటాం. దాంట్లో కలిసినటువంటి మనస్సు నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే ఎదురు కనపడుతుంది. అక్కడది లేదు, అక్కడ కూడా నీ ప్రాణమే ఉంది. నీలోని నీ ప్రాణశక్తే ఉంది, అంతటా నీ ప్రాణశక్తే ఉంది. ఆ ప్రాణశక్తిని చూడడం మనం అలవాటు చేసుకోవాలి. అది ఆత్మశక్తి. దాన్ని ఎప్పుడైతే మనం దర్శించామో మన ఆనందం కలుగుతుంది. తద్వారా మనం సాధన చేస్తూ ఏదైనా సాధించవచ్చును. సాధించే మార్గం కూడా దొరుకుతుంది. నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి అంటే నీ ప్రాణాన్ని పట్టుకుని దిశని, దశని, దేవతని ఆయా సమయాల్లో ఇప్పుడు దాని ఐశ్వర్యం కావాలి మనకి. నువ్వు ఏ రోజైతే జన్మించావో ఆ ప్రాణ సాధన ద్వారా ప్రాణానికి అనుకూలంగా సోమవారం జన్మిస్తే 4 సోమవారాలు, ఒక ఆరుద్ర నక్షత్రం జన్మిస్తే ఒక నక్షత్రము, ఒక ఏకాదశిలో పుడితే కృష్ణపక్ష ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి. ఈ రోజుల్లో నీ ఇంటి ముందు, నీ ఇంట్లో దీపారాధన ద్వారా లక్ష్మీ ఐశ్వర్యం పొందగలం. అలా జీవితంలో ఎంతోమంది చేత ఆచరింపజేసి కోటీశ్వర యోగం పొందారు ఈ భారత భూమి మీద. హంస మార్గం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఆ సమయాల్లో దానికి అనుగుణంగా, ఆ దిశకు అనుగుణంగా సాధన చేయడం ద్వారా. హంస అంటే శివ, సోహం అంటే శక్తి, హంస అంటే పురుషుడులో శ్రీం అనే బీజాక్షరం అయాన్ని వస్తే అది లక్ష్మి, ఐం అనే బీజాక్షరం వస్తే అది సరస్వతి, సౌహు అని బీజాక్షరం వస్తే సౌభాగ్యేశ్వరి,
హంస ఐం సోహం అని స్మరించినప్పుడు వాగీశ్వరి నిన్ను అనుగ్రహిస్తుంది. హంస శ్రీం సోహం శక్తి అన్నప్పుడు కామేశ్వరి అనుగ్రహిస్తుంది. హంస శివం సౌహు సోహం శక్తి అన్నప్పుడు సౌభాగ్యేశ్వరి అనుగ్రహిస్తుంది. అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహాకాళి కూడా నేను అనుగ్రహిస్తుంది. కామేశ్వరి, కామేశ్వరులు, బ్రహ్మ, సరస్వతులు, లక్ష్మీ నారాయణులు, మహాకాళి యొక్క మహాకాళభైరులు కూడా నేను అనుగ్రహిస్తున్నారు. ఈ రహస్య విజ్ఞాన స్వరయోగం ద్వారా తెలుసుకుని మీరు పుట్టినటువంటి రోజులు 4, మీరు పుట్టిన నక్షత్రం 1, మీరు పుట్టిన తిథులు శుక్లపక్షం, కృష్ణపక్షం కలిపి 7, ఒక నెలలో మన సాధన అనుష్ఠానం చేస్తున్నప్పుడు మీ గృహంలో ఆ సమయాల్లో ఉన్న దిశగా అనుసరించి దీపారాధన, జలదీపారాధన అంటే ఎరుపు పాత్ర, కుంకుమ నీళ్ళతో కలిగినటువంటి జలపాత్ర, అష్టగంధాలతో కూడుకున్నటువంటి జలపాత్ర, విభూతితో కూడుకున్నటువంటి జలపాత్ర, 3 దీపాలు త్రికోణంగా పెట్టుకుని 3 పాత్రలు పెట్టుకుని ఆ పాత్రలో ఆవు నెయ్యి కానీ, గానుగ నూనె కానీ, కొబ్బరి నూనె కానీ పోసుకుని విభూతితో చేసినటువంటి ఒత్తు 1, అష్టగంధాలతో చేసినటువంటి ఒత్తు 1, అలాగే కుంకుమతో చేసినటువంటి దూది ఒత్తు 1, 3 వాటిలో 3 వేసుకుని దీపాన్ని ప్రజ్వలింపజేసి నీ స్వరము ఆ సమయంలో ఉన్నటువంటి స్వరాన్ని అనుసరిస్తూ ఆ దేవతని వాగీశ్వరి దీపం తెల్లని ఒత్తు, కామేశ్వరి దీపం అష్టగంధాల ఒత్తు, సౌభాగ్యేశ్వరి దీపం ఎర్రని ఒత్తు వెలిగించి తామర పువ్వులు, మారేడు దళాలతోటి పూజించి ఈ ముగ్గురిని మనం అనుగ్రహాన్ని పొందడానికి గురువు చెప్పినట్టుగా గురువు యొక్క అనుమతితోటి మీరు ఎక్కడ ఉన్నా ఇది ఆచరించేవాళ్ళు. గురువు ఆది దక్షిణామూర్తి దత్తాత్రేయుల వారు ఇప్పుడు చెప్తున్న గురువు సిద్ధదత్త అవధూత ఉపదేశం చేశాడని పండ్లు, పూలు, శక్తి కొద్ది అన్నదానానికి దక్షిణ గురువు సమర్పించి ఈ రకంగా మీరు సాధన చేసినట్టయితే వాగీశ్వరి, కామేశ్వరి, సౌభాగ్యేశ్వరి అనుగ్రహాన్ని పొంది తీరతారు. మీ జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. మీరు తద్వారా గురువుని ఆశ్రయించి సప్తస్వర యోగాన్ని నేర్చుకుని భవిష్యత్తు అనుకున్న సాధించడానికి ప్రయత్నం చేయాలని వాగీశ్వరి, కామేశ్వరి, సౌభాగ్యేశ్వరి మీ అందరికీ అనుగ్రహించాలని దీవిస్తూ శుభం భవతు. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు.